అగ్రహారం రెండవ భాగం. ఒకటవ భాగంలో శంకర శాస్త్రి గున్నమ్మల కూతురు అపర్ణ, అవధాని కొడుకు. అపర్ణ చిన్న వయసులోనే చదువు మాన్పించేసి యుక్త వయసు రాక ముందే పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ పెళ్లి కుదరడం, కట్నాలు ఇవన్నీ బాధగా పరిణమిస్తాయి ఆ దంపతులకు. ఇక సుగుణ రామచంద్రరావుకి జానకి అనే మొగుడు వదిలేసిన ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంది. కథ కొనసాగుతుంది. కడుపు నింపుకోవటం కోసం 4 ఇళ్లల్లో 4 పనులు చేసుకునే ఈ జానకమ్మకు మనసులో మాట చెప్పటానికి ఇంత ఆలోచన ఎందుకమ్మా? నువ్వు అడిగే మాట ఎలాంటిదైనా నేనేమీ అనుకోను. ఏమిటి? 4 ఇళ్లల్లో 4 పనులు చేసుకుని కడుపు నింపుకోవటం కాక నువ్వు అందరిలా బ్రతకాలనే కోరిక లేదా జానకమ్మ నీకు? అడిగింది సుగుణ. ఒక అమాయకురాలి మాటకు నవ్వినట్లు నవ్వి, నాది అందని కోరికలతో అలమటించిపోయే మనస్తత్వం కాదమ్మా. నేను అందరిలా బ్రతికే యోగం నాకు నుదుటన రాసి ఉంటే అతగాడు నన్నిలా వదిలేవాడా? అంది జానకమ్మ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు? కళ్ళ నీళ్ల పర్యంతంగా నవ్వింది జానకమ్మ. తర్వాత సుగుణమ్మ, నువ్వు ఉత్త అమాయకురాలివమ్మా. పాల తాటాకుల్లా నవనవలాడే ఆడపిల్లలకే పెళ్ళిళ్ళు కుదరక తల్లిదండ్రులు అఘోరిస్తుంటే నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? శంకర శాస్త్రి గారు చెప్పారు. మా ఆయన నన్ను వెతుక్కుంటూ ఏదో ఓనాడు వస్తాడట. శంకర శాస్త్రి అతనొకడు నీలాంటి అమాయకులను దోచుకొని బ్రతుకుతున్నాడాయన. నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడా? అప్పటి వరకు నీళ్ల బిందెలు మోసుకుంటూ రోజులు ఏడుస్తావా? అసలు వదిలిపోయిన వాడితో మళ్ళీ కాపురం ఎందుకు చెయ్యాలని? బాగుందమ్మా అని నవ్వి, నువ్వేమిటి అడగాలనుకున్నావు? అంది జానకమ్మ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపో, నవ్వింది గలగలా జానకమ్మ. తర్వాత, పిచ్చి తల్లి, నన్ను చూసి జాలిపడి అలా అంటున్నావు, కానీ నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? నాకు ఎవరు పెళ్లి చేస్తారు? నేను అలా ఎవడితోటన్నా పోతే ఈ అగ్రహారపు వాళ్ళు నా గురించి ఎంత హీనంగా మాట్లాడతారు. ఇప్పటి గౌరవం ఉంటుందా నా మీద ఈ ఊరి వాళ్లకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే అందరి వరకు ఎందుకు? నువ్వేమనుకుంటావు? తెలివైన పని చేసిందనుకుంటాను. ఉత్తదే 30 ఏళ్ళు దాటాయి, దీనికి మొగుడెందుకు అని నవ్వుతావు. 30 ఏళ్ళు దాటిన ఆడదానికి 40 ఏళ్ళు దాటిన మగాడికి తోడు నీడ విధిగా కావాలి. నేను ఒక మాట చెప్తాను, వింటావా లేదా? వింటానికేం, వింటాను, అందుకేగా వచ్చింది, నవ్వింది జానకమ్మ. ఒకతను నిన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాడు. ఆ మాట సుగుణ పెదవులు దాటి వచ్చిందో లేదో అదిరిపడ్డట్టయింది జానకమ్మ. మౌనంగా, ఆపై ఆమె చెప్పే మాట కోసం చెవులు రిక్కించింది. గుండె వేగం హెచ్చుతుంటే. అలా అని జానకమ్మ ముఖంలోకోసారి చూసి, అతను చాలా మంచివాడు, 45 ఏళ్ల వయస్సుంటుంది, భార్య పోయిందట, ఇల్లు డబ్బు ఉంది, చాలా రోజులుగా పెళ్లి చేసుకోకూడదనే ఉండిపోయాడట. నేనే పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చి నీ విషయం చెప్పాను. నువ్వు అంగీకరిస్తే తనకు అభ్యంతరం లేదన్నాడు. నిన్ను చూస్తే నాకు చాలా జాలనిపిస్తోంది జానకమ్మ. అసలు నీ మొగుడు నిన్నెందుకు వదిలేశాడు? మరేమీ అనుకోకు ఇలా అడిగానని. నా మొగుడు నన్ను ఎందుకు వదిలేశాడా? మా అన్నయ్య వదిన అంటారు, వినలేదు? నాకు బుద్ధి లేదు. సంసారం దుబారా చేసి తినే తిండిపోతుని, అబద్ధాల కోరుని అని అదే మాట అని అతను నన్ను హింసించేవాడు. సరే, ఏదో జరిగిపోయింది, కొన్నేళ్ల క్రితం మాట. అతడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోమని కదూ అంటావు? చాలు తల్లి, 10 జన్మలకు సరిపడా దాంపత్య జీవితం అనుభవించాను. వద్దు, పొద్దుపోతోంది, తడిబట్టతో మడిగా నీళ్లు తీసుకెళ్ళాలి, మరి వెళ్తాను. ఆలోచించు జానకమ్మ, అందరు మగాళ్ళు నీ మొగుడులాంటి వాళ్ళు ఉండరు ప్రపంచంలో. కాస్త మనసు మమత ఉన్నవాళ్ళుంటారు. రామచంద్రరావు గారు చాలా మంచివారు. రామచంద్రరావు గారా? అవును, అతని పేరు అదే. నీకు తెలుసా? బాగుంది, నాకేం తెలుసు? మరెందుకు అలా అడిగావు? మా ఆయన పేరు అదే. ఆ పేరు వినగానే ఏమిటో అనిపించింది. ఏమనిపించింది? ఆ పిశాచం నా కనుల ముందు కదిలి భయమనిపించింది. దుర్మార్గుడు నిన్ను చాలా హింసించుంటాడు, లేకపోతే నీ మనసింత మొద్దుబారదు. నువ్విలా మొండిగా విరక్తిగా వయస్సు మళ్ళిన దానిలా వైరాగ్యం నింపుకునే దానవు కావు. వయస్సులో కాసేపు కూర్చో, పర్వాలేదు, నీకు తోడుగా నేనున్నాను కదా. మరెందుకు? అయిపోయాయిగా మాటలు. నీ గురించి మీ అన్నయ్య వదిన చెప్పే మాటలు కావు, కానీ నువ్వు చెప్పు. నువ్వు నీ మొగుడిని వదిలేశావా? అతను నిన్ను వదిలేశాడా? జానకమ్మ అన్న ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా వచ్చి 4 ఏళ్లైంది. అప్పటి నుంచి జానకమ్మ పరిచయం అయింది అగ్రహారం అమ్మలక్కలకి. ఆమెను ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ఉపయోగించుకుంటారు. ఆమె విషయం అంతగా పట్టించుకోరు. ఆమె అన్న వదినలు
వారికి 4 పిల్లలున్నారు. సంపాదన తక్కువ, ఖర్చెక్కువ. తప్పని పరిస్థితుల్లో జానకమ్మను ఇంట్లో ఉంచుకున్నారంతే. నాకు 14వ ఏట పెళ్లి చేశారు సుగుణమ్మ. అప్పటికాయనకి 25 ఏళ్లు దాటాయి. పెళ్ళైన వెంటనే కాపురానికి పంపించారు. ఆయన ఒక అనుమాన పిశాచం, పైగా పిసినారి. ప్రతిరోజు వంటకి బియ్యం, పప్పు వగైరా సామాన్లు కొలిచిచ్చేవారు. ఆయన తినగా మిగిలిన అన్నంతో నాకు కడుపు నిండేది కాదు. కొన్ని రోజులు అయ్యేసరికి నీరసించిపోయాను. నన్ను పుట్టినింటికి పంపేవారు కాదు. మా నాన్న వచ్చి చూసిపోతుండేవారు. నాన్నతో నా గోడు చెప్పటానికి కూడా వీలు చిక్కేది కాదు. నాన్న వెళ్తూ 4-5 రూపాయలు నా చేతిలో పెట్టి వెళ్ళేవారు. మా వారు చూడకుండా. పొరుగింటి కుర్రాడి చేత బజార్ నుంచి ఏమైనా తెప్పించుకొని తినేదాన్ని. ఆ రహస్యం ఓనాడు బయటపడింది. నా ఒళ్ళు హూనమైపోయింది. మా నాన్న నాకు డబ్బులిస్తున్నారు అన్నా ఆ మాట ఆయన నమ్మలేదు. అది మొదలు చిత్రహింస చేయటం మొదలుపెట్టారు. చాలీ చాలని తిండితో నీరసించిపోయిన నేను ఆయన పశువాంచకు ప్రతిరోజు గురి అవుతూ మంచం పట్టాను. తెగించి నేను ఈ కాపురం చెయ్యలేను, నన్ను వచ్చి తీసుకెళ్ళిపో, లేకపోతే బలవంతాన చచ్చిపోతాను అని మా నాన్నకు ఉత్తరం రాసిపడేశాను. నాన్నొచ్చారు. అల్లుడు మామ మధ్య ఘర్షణ జరిగింది. నాన్న ఎదురుగానే నా మీద చేయి చేసుకున్నారు. సహించలేని నేను మర్నాడు వచ్చేశాను. అంతే. మరి నేను అత్తవారి గడప తొక్కలేదు. నాన్న ప్రయత్నం చేశారు నన్ను మళ్ళీ అల్లుడి దగ్గరికి పంపించాలని. కానీ నా మనసు విరిగిపోయింది సుగుణమ్మ. ఆయనతో కాపురం చేసిన అన్ని సంవత్సరాల్లో నాకు గుర్తున్నది ఆయన తిట్టిన తిట్లు, కొట్టిన దెబ్బలు, అంతే. కనీసం ఆయనలో దయ, సానుభూతి లాంటి మానవ సహజ లక్షణాలు కూడా నాకు కనిపించలేదు. నన్ను అతని దగ్గరికి పంపించే కన్నా పీక నులిమి చంపేయి అని ఏడ్చేదాన్ని. ఆ ప్రయత్నం మానుకునేవారు నాన్న. పద పోదాం, చెప్పాను కదా కదా అని నవ్వి లేచి నిల్చుంది జానకమ్మ. అతను చాలా మంచివాడు జానకమ్మ. నేను చెప్తున్నాను, నీ మీద పూర్తి అభిమానంతో నా మాట విను, అంగీకరించు, హాయిగా బ్రతుకుతావు. వద్దు, శంకరశాస్త్రి చెప్పిన మాట నిజమై నా మొగుడు నేను కావాలని వస్తే ఎలానూ తప్పదు. మరో మగాడితో మళ్ళీ పెళ్ళా? చిచి, వద్దు. తెల్లబోయింది సుగుణ. అతను వస్తే మళ్ళీ అతనితో కాపురానికి వెళ్ళిపోతావా అంది. ఏమిటి మనిషి అన్నట్లు జానకమ్మ వైపు చూస్తూ. ఇంటికి వచ్చే లోపున ఆమెతో నడుస్తూ మరోసారి అడిగింది సుగుణ. అతనికి చెప్తాను నువ్వు అంగీకరించావని. చెప్పనా అని. నీకు మతిలేదేమిటి సుగుణమ్మ? నేను మరొక మగాడిని మళ్ళీ పెళ్ళాడటానికి నాకు ఎంత గుండె ధైర్యం కావాలి? అయినా పోన్లేదు, నాకు మళ్ళీ పెళ్ళేమిటి? సిగ్గుచేటు. పెళ్లి మీద మోజుపడే ఏ అమ్మాయిని చేసుకున్నా సుఖపడతాడు. ఈ మాటలకేం గాని అమ్మతో చెప్పు, తెల్లారగట్లొస్తాను, కందిపొడం విసిరి పెడతాను అని గబగబా తడిబట్ట టపటపా శబ్దమయ్యేలా నడుస్తూ వీధి మారిపోయింది జానకమ్మ. తెల్లవారగట్ల తిరగలి బరబరా శబ్దం మెలకు వచ్చింది సుగుణకి. ఏమిటో జానకమ్మకి జీవితమే బాగుందిలా ఉంది అనుకుంది. నిండా దుప్పటి ముసుగులాగి పడుకున్న సుగుణకి జానకమ్మ వెంకటలక్ష్మి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. పిన్నిగారు, నా చేతిలో ఉన్న విద్య ఇది. చదువుకున్న దాని కాదు, ఉద్యోగం చేసి బ్రతకటానికి. నన్ను ఇప్పుడు ఎవరేమనగలరు చెప్పండి? వయసు, అందం ఉంది కదా అని ఎవరితోనన్నా కాదు పెళ్ళాడిపోయారనుకోండి, ఏమంటారు? దీనికేం పోయే కాలం అని తిట్టరు? మా అన్నదమ్ములు నలుగురిలో తలెత్తుకోగలరా అంటోంది జానకమ్మ. అంతరాంతరాలలో సుఖమైన జీవితం అనుభవించాలని కోరిక ఉన్నా సంఘం, సాంప్రదాయం వీటిని ఎదిరించలేదు జానకమ్మ. బాధగా నవ్వుకుంది సుగుణ. చాప మీద కూర్చుని సిగ్గుతో బరువుగా వాలిపోతున్న కనురెప్పలెత్తి తనకు 2 గజాల దూరంలో కుర్చీలో కూర్చున్న అబ్బాయి వైపు చూసింది అపర్ణ. నల్లని ముఖం, కొంచెం పైకి కనిపించే పలువరస, అణిగి ఉన్న ముక్కు, చిన్న కనులు, దుబ్బులా నల్లని క్రాఫు. ఆమె మనస్సుకి ఆ రూపం బొత్తిగా నచ్చలేదు. చూపులు చప్పున వాల్చుకుంది. తను నిన్ననే చదివిన పుస్తకంలోని హీరో ఎంత అందంగా ఉంటాడని వర్ణించిందావిడ. అతను తనకన్నా పేద అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ కథలోని హీరోకి ఒక రూపం దిద్దుకొని మనస్సులో ముద్రించుకున్న అపర్ణకు పెళ్ళికొడుకుల్ని చూసి పెదవి విరిచి తన అసమ్మతిని ప్రకటించటం ఇది 6వసారి. తల్లి తండ్రి ఈసారి గట్టిగానే హితవు చెప్పారు. నీకోసం మన్మధులు, నలకూబరులు పుట్టుకొస్తారా? అయినా బుద్ధి ప్రధానం కానీ మగవాడికి అందమెందుకు అని. మన్మధుడు కావాలని ఎవరూ అనటం లేదు. బొత్తిగా కోతిలాంటి వాడిని ఎలా నచ్చుకోమంటావు? గున్నమ్మగారి మాట పూర్తి కాకుండానే అసహనంగా అంది అపర్ణ. కోతిలా ఉన్నాడా? నోర్మొయ్, ఎవరన్నా వింటే బాగుండదు. ఇదేమిటమ్మా ఈ పిల్ల ఇలా విరగబడుతుంది అనుకుంటారు. భూమి పుట్రా ఉంది, 4 ఊళ్ళ పౌరోహిత్యం ఉంది, నోట్లో ముక్క ఉన్నవాడు. అబ్బబ్బా ఊరుకోమ్మా అంది అపర్ణ. సర్లే ఊరుకుంటుంది కానీ అసలు నువ్వెలాంటి భర్త కావాలనుకుంటున్నావమ్మా? తాపీగా నవ్వుతూ అడిగారు శంకరశాస్త్రి.
పౌరోహితుడు, గుడి పూజారి ఇలాంటి సంబంధాలు తేవద్దు నాన్న. జంకుగా బెదురుగా తండ్రి వైపు చూస్తూనే చెప్పేసింది అపర్ణ. పిచ్చి తల్లి, ఉద్యోగస్తుడిని తేగలనా అన్నాడు శంకరశాస్త్రి జాలిగా నవ్వుతూ. అపర్ణ మాట్లాడలేదు. టపటప ఆమె చెక్కిళ్ల మీద నుంచి కన్నీళ్లు జారాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకరశాస్త్రి. పౌరోహితుణ్ణి పెళ్లాడదట అని ఓ అరగంట ఏమేమో మాటలంటుంది గున్నమ్మ. పట్టించుకోలేదు అపర్ణ. గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చిన సుగుణ, పిన్నిగారు బాగున్నారా? అపర్ణ ఏం చేస్తోంది అంది ప్రశ్నిస్తూ. రారా, ఎప్పుడొచ్చావు, ఏమిటి విశేషం అని నవ్వుతూ ఆహ్వానించి పీట వాల్చింది గున్నమ్మ. నిన్నొచ్చాను, 2 గంటల బస్కి వెళ్తున్నాను. ఉత్తినే ఓసారి చూసి వెళ్దామని. ఏమిటి హడావిడి, చాపలవి వాల్చున్నాయి? అపర్ణకు పెళ్లి చూపులకు వచ్చారని తెలిసే అడిగింది సుగుణ పీట మీద కూర్చుంటూ. హడావిడికి ఏముంది, ఇప్పుడే మంచిదట. అపర్ణను చూడటానికి వచ్చారు. ముహూర్తం మంచిది కాదని దాని జాతకం మంచిది కావద్దు. అపర్ణ జాతకానికేం బంగారు బొమ్మలా ఉంటుంది. మీరు ఎన్ని సంబంధాలు తెచ్చినా తనకు మంచి భర్త వస్తాడు. చూడు పిన్ని. ఏది అపర్ణ, ఇటురా పిలిచింది సుగుణ. నిన్ననంగా వచ్చి మా ఇంటికి ఇప్పుడా రావటం? సుగుణ దగ్గరగా వచ్చి కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అడిగింది అపర్ణ. ఎటు కదలాలన్నా ఎండ చూసావా ఎలా నిప్పులు చెరుగుతోందో? ఏమిటి సంగతి? మన ఊర్లో కొత్తగా వచ్చిన లైబ్రరీ పుస్తకాలన్నీ చదివేశావా నవ్వుతూ అడిగింది సుగుణ. ఆ పుస్తకాల చదివే మా కొంప తీస్తోందమ్మా. మీ బాబాయ్ గారు అంటున్నారు ఇది పుస్తకాలు చదివి సినిమాలు చూసి పాడవుతోందని అంది గున్నమ్మ. అన్యాయం, అలా అనుకోకండి పిన్ని. ఈ రోజుల్లో పుస్తకాలు చదవని వాళ్ళు, సినిమాలు చూడని వారు అసలు ఉండరు. నేను చదువుతాను దొరికిన ప్రతి పుస్తకం. అయితే పుస్తకాలు చదువుతుంది గనక పెళ్లి గురించి, తను భర్తగా ఎన్నుకోబోయే వ్యక్తి గురించి కొంచెం ఆలోచిస్తుంది. తనకిలాంటి భర్త కావాలి అని అనుకుంటుంది అంతే. అపర్ణకు నచ్చిన వ్యక్తితోనే పెళ్లి జరిపించండి పిన్ని అంది సుగుణ గబగబా. అలా చెప్పక్క, నేనేం పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకోవటం లేదు అని ఇంకేమో అనబోయి, సుగుణ ఈ పల్లెటూరి పిల్ల ఇంత ధైర్యం ఎప్పుడు పుంజుకుంది చెప్పమా అన్నట్లు నవ్వితే చప్పున సిగ్గుగా పైపంటితో క్రింది పెదవి నొక్కుతూ మౌనంగా తల వంచింది అపర్ణ. నీ ఎరికలో ఏమన్నా సంబంధాలుంటే చూడు సుగుణమ్మ. కట్నకానుకలు ఇచ్చుకోలేం. నీకు తెలియందేముంది? 4 రాళ్లు సంపాదించుకొని భార్యను పోషించుకోగలిగితే చాలు. ఏదో పులుసు అన్నం పెట్టి పెళ్లి చేస్తాం అంది గున్నమ్మ. రామచంద్రరావు గురించి చెప్దామా అని క్షణం ఆలోచించి, అపర్ణ వయసెంత పిన్ని అడిగింది సుగుణ. 16 ఏళ్ళొచ్చాయి. మరి చూడు, మంచి సంబంధమైతే కాస్త వయసున్న 10-12 తేడా అయినా ఇవ్వచ్చునే తల్లి. మా రోజుల్లో అలానే చేసేవారు. మీ బాబాయ్ గారు నాకన్నా 12 ఏళ్ళు పెద్ద. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు స్వగతములా చప్పున అనేసింది సుగుణ. ఏమిటి, ఏదైనా సంబంధం ఉందా ఆసక్తిగా చూస్తూ అడిగింది గున్నమ్మ. మన అపర్ణకని కాదనుకో. మా ఇల్లు గల ఆయన ఉన్నాడు. వయస్సు 40 ఉంటాయి. మనిషి బాగానే ఉంటాడు. కానీ 40 ఏళ్ళు ఓ పెద్ద కాదులే. చెప్పు. పట్నంలో మేడ ఇల్లుంది. మరి మిగతా ఆస్తులు ఏమున్నాయో నాకు స్పష్టంగా తెలియదు. కానీ 500-600 తెచ్చుకునే ఉద్యోగం ఉంది. భార్య పోయిందట. మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. పోనీ ఓసారి వచ్చి మన అపర్ణను చూసుకోమంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది అపర్ణ. బాబాయ్ గారిని అడుగు పిన్ని. ఓసారి పట్నంలో మా ఇంటికి వచ్చి అతన్ని పిలుస్తారేమో. అపర్ణ ఇష్టపడుతుందంటావా? మనిషి బాగుంటాడు అంటున్నావు కదూ. నీ మొగుడు 30 ఏళ్ళున్నట్లు కనిపిస్తాడా? కుర్రాడిలా ఉండడు. చూద్దాం. వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే బంగారంలా నచ్చుకుంటారు అంటూనే ఏమండోయ్ కేకేసి పిలిచింది భర్తని గున్నమ్మ. అతను నవ్వుతూ సుగుణను కులాసానా అమ్మా అని పలకరించి, ఇప్పుడే పెళ్లివారు వచ్చి వెళ్ళారు. చెప్పే ఉంటుంది మీ పిన్ని. ఏమిటోనమ్మా, నాలాంటి వాళ్ళు బ్రతకాల్సిన రోజులు కావివి అని అక్కడ పీట మీద కూర్చున్నాడు. సుగుణ ఏదో సంబంధం చెప్పింది, అడగండి అంది గున్నమ్మ. మరోసారి ఆ సంబంధం విషయం చెప్పింది సుగుణ అతనికి. నేను పట్నం వచ్చి పిలవాలంటావా? నువ్వు పరాయిదానివా? సూర్యం పరాయివాడా? మీరు శ్రమ తీసుకోకుండా ఆదివారం తీసుకురండి తల్లి అన్నాడతను. సరే అలాగేలేండి. అపర్ణ అభిప్రాయం కూడా కనుక్కుంటే. వద్దక్క, పిలవకు. గదిలోంచి వీరి మాటలన్నీ వింటున్న అపర్ణ అంది. చూసావా సుగుణ, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. చదివి మెట్రిక్కి కడుతుందట. వాడున్నాడు చూశావు, సూరపరాజు గారి అబ్బాయి. అతని కొడుకు ఏమిటిలే, అతని పెళ్ళాం కొడుకు వేణుగాడు. వాడు ఎంఏ చదివాడట కదా. వాడు చెప్పాడట, నేను ప్రైవేట్ చెప్తాను చదువుకొని. ఏం ప్రారంధం చెప్పు. వాడి మాట అంటేనే మీ బాబాయ్ గారు మండిపడతారు అని తల కొట్టుకుంది గున్నమ్మ. వేణు మంచివాడేనే. మంచివాడే కావచ్చమ్మా. కానీ మన వంశం సాంప్రదాయం ఏమిటి?
మనం ఈ ఊరిలో ఎంత గౌరవంగా బ్రతుకుతున్నాం. మన సూరపరాజు గారిని ఎప్పుడో వెలివేశాం కదా, అతని కొడుకు దగ్గర చదివేమిటి చెప్పు. అయినా వయసులో ఉన్న పిల్లలు కలిసి తిరగటం నేను ఒప్పుకోను అన్నాడు శంకరశాస్త్రి. సూరపరాజు శంకరశాస్త్రికి దూరపు బంధువే. అతను స్వాతంత్రపు పోరాటపు రోజుల్లో మాలపల్లెలు ఊడ్చేవాడు. తర్వాత స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా రాజకీయాల్లోనే తిరిగి ఆస్తిపాస్తులు తగలేసుకున్నాడు. 30 దాటాక ఒక భర్త పోయిన స్త్రీని వివాహం చేసుకుని వచ్చి అగ్రహారంలో కాపురం పెట్టాడు. సూరపరాజు ఎవరింట్లోనైనా భోజనం చేస్తాడు. అదీ కాక తలచెడిన యువతిని భార్యగా తెచ్చుకున్నాడు. ఆమె కాపురానికి వచ్చిన 6 నెలలకే బిడ్డ తల్లైంది. పై కారణాల వలన అగ్రహారపు శ్రోత్రియ బ్రాహ్మణులంతా ఆ ఇంటిని వెలివేశారు. ఎవరింట్లో శుభకార్యాలైనా సూరపరాజు గారి కుటుంబాన్ని పిలిచేవారు కాదు. చాలా రోజులు. ఇప్పుడిప్పుడే శుభలేఖలిస్తున్నారు. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఖాతరు చేయడు సూరపరాజు. వేణు అతని కొడుకు కాదని హేళన చేస్తుంటారు. అయినా పట్టించుకోడతను. అతనికి ప్రభుత్వం రాజకీయ బాధితుని క్రింద కొంత బంజరు భూమి ఇచ్చింది. అది సాగు చేసి వ్యవసాయం పెట్టాడు. కొడుకుని ఎంఏ చదివించాడు. అతన్ని బంధువులంతా ఎప్పుడో వదిలేశారు. ఇప్పుడేవో అవసరాలు తీర్చుకోవటానికి వారు మాట కలిపినా చేరనివ్వడు సూరపరాజు. సూరపరాజు అంటే ఒక్క అగ్రహారపు బ్రాహ్మణులకు తప్ప మిగతా కులాల వారికి ఆత్మీయుడే. ఆ ఊరికి స్కూలు రావటం, రోడ్డు పడటం, కరెంటు రావటం, ఆ గ్రామం తరపున ప్రభుత్వానికి ఏం చెప్పి ఉపకారం పొందాలన్నా ముందు నిలిచేది సూరపరాజే. మీదంతా చాదస్తం బాబాయ్ గారు. ఎప్పుడో సూరపరాజు పెళ్ళి 25 సంవత్సరాలు గడిచిపోయాయి. అతను 10 మందికి పనికొచ్చే మనిషిని గుర్తించారు ఊరి ప్రజలు. ఏమిటో భర్త పోయిన స్త్రీ మళ్ళీ జీవితం ప్రసాదించిన అతని ఉదారతను ప్రశంసించాల్సింది పోయి వెలివేశామంటారు. కాస్త గొంతులో ఆవేశం చోటు చేసుకోగా అంది సుగుణ. చాదస్తమే అను, కానీ నా పిల్ల విషయంలో నేను సాంప్రదాయ విరుద్ధంగా ఏం జరిగినా సహించను ఖచ్చితంగా అన్నాడు శంకరశాస్త్రి. ఇందులో జరిగిపోయేదేముంది? చదవనివ్వండి, సంబంధం కుదిరితే పెళ్లి చేయొచ్చు. దాని మాటకేం గాని నువ్వు చెప్పిన సంబంధం మాట్లాడదాం. వచ్చే ఆదివారం మంచిదే. దశమి, శ్రవణ నక్షత్రం. అపర్ణకు తారాబలం బేషుగ్గా ఉంటుంది. వస్తాను, అబ్బాయిని పిలుస్తాను. ఏమంటావు? తప్పక రండి. కానీ అపర్ణ, దాని ముఖం చెత్త వెదవ పుస్తకాలు చదివి పిల్లలు పాడైపోతున్నారమ్మా. చూడు, ప్రేమట ప్రేమ. మన కరణం గారి అబ్బాయి పట్నంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని హఠం వేసుకుని కూర్చున్నాడు. కరణం వాడిని నానా పాటలు పడి BA చదివించాడు. వీడు పెద్ద ఇంజనీర్ అయి ఉద్ధరిస్తాడనుకున్నాడు. 25,000 కట్నంతో పటమట నుంచి సంబంధం వస్తే అది కాదని, కానీ కట్నం లేని ముష్టి వెధవ సంబంధం చేసుకున్నాడు. చూడండి శాస్త్రి గారు అని అతను అఘోరిస్తున్నాడు. చూసావా, సినిమాలు, ఈ పుస్తకాలు పిల్లవాళ్ళని ఏదోవ పట్టిస్తున్నాయో. నేనే గవర్నమెంట్ అయితేనా? పెదవులు కదిలినట్లు నవ్వి, కాలమాన పరిస్థితులతో పాటు మనము మారాలి బాబాయ్ గారు. నన్ను అడిగితే కరణం కొడుకు మంచి పనే చేస్తున్నాడు. పుస్తకాలు చదివి సినిమాలు చూసి అతనిలా ప్రతివాడు మారితే అభినందించాల్సిందే. కట్నంతో సంబంధం లేకుండా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి సాహసించాడు. పోనీ మీ దృష్టిలో చెడిపోవటమే అనుకోండి. పుస్తకాలు చదివి సినిమాలు చూసి ఇలా ఏ కొద్దిమంది యువకులు మారినా సంతోషించాల్సిందే. నేను కాదనటం లేదమ్మా, కానీ తనను నమ్మిన తల్లిదండ్రులను సంతోషపెట్టడం మాత్రం అతని ధర్మం కాదంటావా? నేననేది పిచ్చి పిచ్చిగా ఊహల్లో తేలి సినిమా హీరో లాంటి మొగుడు కావాలని, ఆడపిల్ల పెద్దవాళ్లను దుఃఖపెట్టి ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకోవటం. మగాడు ఇది బాగులేదంటాను. పుస్తకం చదవని ఆడపిల్ల మాత్రం అందమైన మొగుడు రావాలనుకోదేమిటి అంది సుగుణ నవ్వుతూ. అమ్మాయి, ఈ మాటలకేం గాని మీ బాబాయ్ గారు పిలుస్తానంటున్నారుగా, చెప్పు. మేం కానీ కట్నం ఇచ్చుకోలేం. ఏదో పప్పన్నం పెట్టి పెళ్ళి అయిందనిపించేస్తాం. అలా నచ్చినట్లయితేనే వచ్చి అపర్ణను చూడమను. ఇది అతన్ని చూడాలి కదా అంది గున్నమ్మ. అలాగే పిన్నిగారు, వెళ్ళి వెంటనే ఉత్తరం రాస్తాను. మరి నేను వెళ్తాను అని లేచి నిల్చుంది సుగుణ. ఆమె ముఖాన బొట్టు పెట్టి మాగి నల్లబడిన అరటిపళ్ళు 4 సుగుణ చేతిలో ఉంచింది గున్నమ్మ. రామచంద్రరావు గారి సంబంధం పోగొట్ట ఏమైంది? అతనికి ఇష్టమైన అరసలు తింటూ అడిగాడు సూర్యం సుగుణను. జానకమ్మ పెళ్లాడదట అంది సుగుణ. అన్నాడు ఆశ్చర్యంగా సూర్యం. ఏమో, మగడంటే తనకెందుకంత ఏవగింపు కలిగిందో మరి. సుగుణ, శంకరశాస్త్రి కూతుర్నిస్తాడేమో అడగకపోయావా? పాపం తిండికి లేక బాధపడేవాళ్ళు పెళ్ళిళ్ళు ఏం చేయగలరు కట్నాలిచ్చి? ఏమంత వయసు తేడా ఉండదు. మహా అయితే 10-12 ఏళ్ళు ఉంటుంది. నువ్వు వెళ్ళాక నేను అదే అనుకున్నాను. జానకమ్మ ఏమిటి కానీ? ఏం జానకమ్మకేం తక్కువైందని? ఓసారి పెళ్ళై కాపురం చేసిన ఆడదాన్ని ఏ మగాడన్నా
మనలో గొప్పకి పెళ్లాడతాడేమో కానీ మనస్ఫూర్తిగా అంగీకరించి కాదు. అది నగ్న సత్యం. నువ్వు జానకమ్మ విషయం చెప్పగానే రామచంద్రరావు గతుక్కుమన్నాడు. అయినా మొగుడు వదిలేసిన దాన్ని పెళ్లాడమని చెప్పటం బాగోలేదు. అతను మంచివాడు కనుక ఊరుకున్నాడు. మగాడు పెళ్లాడతారని భుజాలు ఎగిరేసినా వద్దు పొమ్మంటారు అలాంటి ఆడవాళ్ళు. అందుకు జానకమ్మే ఉదాహరణ. శంకరశాస్త్రి గారు వచ్చి చూపులకు రమ్మని రామచంద్రరావు గారిని పిలుస్తారట. వస్తానన్నారు. ఓ, ఈ సంబంధం సంగతి చెప్పావన్నమాట అని కనుబొమ్మలు ఎగిరేసి నవ్వాడు సూర్యం. చెప్పానండి. నిన్ననే అపర్ణకేదో సంబంధం వచ్చింది. అది నచ్చలేదు. రామచంద్రరావు గారిని చూస్తానన్నారు. మంచి పని చేశావు. బోలెడ్ డబ్బుంది. కాస్త పీనాసి కానీ మంచివాడే. వచ్చిన అమ్మాయి సుఖపడుతుంది. అతను ఉన్నాడా ఇంట్లో? చూసరండి. టిఫిన్ పెట్టి సంబంధం విషయం చెప్తాను. తన పలహారం అయ్యాక రామచంద్రరావు వాటా వైపు వెళ్ళాడు సూర్యం. సూర్యాన్ని చూస్తూనే రావోయ్, అమ్మాయి వచ్చినట్లుంది అని పలకరించాడు రామచంద్రరావు. ఇద్దరం వస్తాం ఉండండి అని మళ్ళీ తమ వాటా వైపు నడిచాడు సూర్యం. 4 అరిసెలు, కాస్త చలిమిడి, 2 అరటిపళ్ళు ఒక పళ్ళెంలో పెట్టి రామచంద్రరావు ముందుంచి తీసుకోండి అంది సుగుణ. ఇవన్నీ ఎందుకు తెచ్చావమ్మా అని మొహమాటంగా నవ్వి ఒక అరిసె ముక్క విరిచి నోట్లో వేసుకుని రాత్రి భోజనం అయ్యాక తింటాను. ఏమిటి విశేషాలు అన్నాడు సుగుణ వైపు చూస్తూ రామచంద్రరావు. రామచంద్రరావు బల్ల మీద అతని ఎదురుగా ఉన్న సోఫాలో సూర్యం సుగుణ కూర్చున్నారు. జానకమ్మ ఉత్త పిచ్చిది. ఆమె భర్త ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టాడట. అందుకని మగాడి మీదే విరక్తి పుట్టిందాన్లా ఎంత చెప్పినా అంగీకరించలేదు అని సుగుణ అనటంతో ఏదో రిలీఫ్ ఫీల్ అయినట్టు ఊపిరి వదిలాడు రామచంద్రరావు. తరువాత శంకరశాస్త్రి గారి కుటుంబ వివరాలు చెప్పి, ఆయన వస్తారు మిమ్మల్ని పిలవటానికి. వాళ్ళమ్మాయి చాలా అందంగా ఉంటుంది. పేదరికం వలన తగిన శరీర పోషణ లేక కానీ మిసమిసలాడుతూ మెరుపులా ఉండాల్సిన వయసు ఆమెది. తక్కువ చదివిందని ఆమెతో మాట్లాడిన వాళ్ళు అనుకోరు. మెట్రిక్ చదువుతుంది గబగబా చెప్పింది సుగుణ. చూద్దాం, అమ్మాయి వయసు 18 అనుకుంటాను అంది సుగుణ 2 ఏళ్ళు ఎక్కువ వేసి. మనసులో సంతోషంగా ఉన్న పైకి నన్నెందుకమ్మా మళ్ళీ పెళ్ళి సంసారం జంజాటంలోకి దిగమంటావు అన్నాడు రామచంద్రరావు. జంజాటం ఏమిటండి, మీరే అంటారు. తర్వాత ఆఫీస్ నుంచి రాగానే పిల్లలు కాళ్ళ కడ్డం పడితే నన్ను ఈ సుగుణమ్మ నడిపించిందర్రా సంసార జీవితంలోకి. నేనేమిటో మర్చిపోతున్నాను అని నవ్వుకుంటూ సంతోషంగా. మా అపర్ణ అస్సలు అక్కర్లేని ఆలోచనలతో దిగులు పడితే అస్సలు ఊరుకోదు అంది సుగుణ. అందమైన భవిష్యత్ చిత్రం కనుల ముందు కదలాడుతుంటే తల వంచి ముసిముసిగా నవ్వుకుని, ఓ కార్డు రాసి పడేయండమ్మా శంకరశాస్త్రి గారికి అన్నాడు రామచంద్రరావు. అనుకున్నట్లుగానే శంకరశాస్త్రి వచ్చి పిలవటం. రామచంద్రరావు వెళ్ళి అపర్ణను చూసి, మీ అమ్మాయికి ఇష్టమైతే నాకు అభ్యంతరం లేదని చెప్పటం జరిగిపోయింది. 40 ఏళ్ళు అన్నారు కానీ 30 ఏళ్ల మనిషిలా ఉన్నాడతను అంది తృప్తిగా గున్నమ్మ. అమ్మాయిని ఒప్పించి అదృష్టం భరించి వచ్చింది. కాలతన్నుకోవద్దని చెప్పు అన్నాడు భార్యతో శంకరశాస్త్రి. రామచంద్రరావుతో సుగుణ, సూర్యం కూడా వచ్చారు. సూర్యాన్ని చాటుకు పిలిచి, బాబు మరేం లేదు, మనం అపర్ణను ఇవ్వవచ్చునా అని అడిగాడు శంకరశాస్త్రి. నవ్వి అతను మరో రకం మనిషి అనుకుంటే మేమెందుకు చెప్తామండి అన్నాడు సూర్యం. వెళ్తూ, అపర్ణ నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే అంగీకరించు అని నెమ్మదిగా ఎవ్వరూ లేని ఏకాంతంలో చెప్పినా ఖచ్చితంగానే చెప్పింది సుగుణ. నాకు నచ్చలేదక్క టపీమని చెప్పింది అపర్ణ తెల్లబోయినట్లయి. సరే, ఈ మాట మీ నాన్నకు చెప్పు అంది సుగుణ. వెంటనే వెళ్ళిపోయాడు రామచంద్రరావు. ఆ రోజు ఉండి మర్నాడు వెళ్ళిపోయారు సూర్యం, సుగుణ. శంకరశాస్త్రి, గున్నమ్మ అపర్ణకు నచ్చచెప్పి చూశారు. ఇల్లు వాకిలి ఉన్నవాడు. నగలు, పట్టుచీరలు, డబ్బు అన్నీ ఉన్నాయి. అత్త ఆడబిడ్డ పోరు లేదు, ఒప్పుకోవే అని తల కొట్టుకుని కంటతడి పెట్టుకుంది గున్నమ్మ. దానితో పనేమిటి, ముహూర్తం పెట్టించండి అంది శంకరశాస్త్రితో. అమ్మా, నాకు ఆ పెళ్లి చేస్తే చచ్చిపోతాను బెదిరించింది అపర్ణ. దాని జాతకరీత్యా ఈ సంబంధం అయిపోవాలి. భర్త స్థానంలో శుక్రుడున్నాడు. రామచంద్రరావు గారు స్ఫురద్రూపి అని అతను శూన్యంలోకి చూస్తూ, అపర్ణ జన్మ నక్షత్రం, ఆమె జాతక చక్రంలో ఏ ఏ స్థానాల్లో ఏ ఏ గ్రహముందో దాని ఫలితం ఏమిటో లెక్కలు కడుతూ మౌనంగా ఉండిపోయాడు. తనెన్ని మాటలు చెప్పినా జవాబు చెప్పని భర్త మౌనం చూస్తే చిరాకేసింది గున్నమ్మకి. ఏమిటండి, జ్యోతిష్యం అన్ని వేళలా నిజమవుదు. అన్ని విషయాల్లో జ్యోతిష్యం పట్టుకు వేళ్లాడితే బాగుండదు. ఈ సంబంధం ఆ అమ్మాయికి అయ్యే పద్ధతి ఆలోచించండి. పట్నంలో అమ్మాయి ఉందంటే అవధానిగాడి చదువుకి అడ్డుండదు గబగబా చెప్పింది అతని వైపు చురుచురా చూస్తూ. చూడు, నాకు మాత్రం తెలియదు,
తెల్లారి లేచి ప్రతి చిత్తు కాగితం చదువుతుంది. దానికి ఆ మాత్రం విజ్ఞానం, తెలివి ఆ కాగితాలు ఇవ్వవు. దానికైనా ఆలోచించడానికి టైం ఇవ్వాలే గున్నా. దాని జాతకరీత్యా అందమైన వాడు, మంచి గుణమున్నవాడు, విద్యావంతుడు వస్తాడు భర్తగా. మరేం బెంగపడకు. ఇప్పటికీ నా ప్రశ్నశాస్త్రం కానీ జాతక చక్రం కానీ ఎక్కడన్నా అబద్ధమయ్యాయా అని సవాలు చేశాడు శంకరశాస్త్రి. శాస్త్రులు గారు, వీధిలోంచి పిలుపు. గబగబా అవతలకు నడిచాడు శంకరశాస్త్రి. తొలినాడు బంగారు పట్టెడ పోయింది, ఎవరు తీశారు అనే ప్రశ్నకు వచ్చిన రైతు దంపతులు కొబ్బరికాయలు, అరటిపళ్ళ గెల, బెల్లపు దిమ్మ పట్టుకొనొచ్చారు. సంతోషంగా వాటి వైపు చూసి ఏమిటి సంగతి, వస్తువు దొరికిందా అడిగాడు శాస్త్రి. చిత్తం బాబయ్య, కోళ్ళబుట్ట కింద పెట్టిందండి. ఆ రైతుకి అతని పొరుగింటి కుటుంబానికి చాలా కాలంగా వైరం. వారి మీద కసి ఎలా తీర్చుకోవటమా అని ఆలోచిస్తున్న ఇతను భార్య పెట్లో దాచిన బంగారు పట్టెడ దాచేసి పట్టెడ పోయింది, ఎవరో ఇంట్లో చొరపడి ఎత్తుకుపోయారని లబోదిమ్మోమన్నాడు. అతను వస్తువు పోయినందుకు అతని భార్య పెద్ద గొంతుతో ఏడవటం మొదలుపెట్టింది. శంకరశాస్త్రి దగ్గరికి ప్రశ్నకొచ్చారు. శంకరశాస్త్రి చక్రం గీశాడు, వేళ్లు లెక్క పెడుతున్నాడు. అరమోడ్పు కన్నులతో శూన్యంలోకి చూస్తున్నాడు. రైతు చెప్తున్నాడు, మా పొరుగింటి దాయి దొంగదండి, అదే తీసిందని నాకు అనుమానమండి. అందరూ అదే అంటున్నారండి. దాని మొగుడు దొంగ విధవేనండి. అతన్ని పట్టి పోలీసోళ్లకు అప్పచెప్తే కానీ నాకు పగ తీరదండి అని లెక్కలు కడుతున్న రైతు మాటలు శ్రద్ధగా విన్న శాస్త్రి గారు, నీ ఇంటికి పడమర ఉన్న వాళ్ళింట్లో నీ వస్తువు ఉంది, దొరికితే రేపు సాయంత్రం లోపల, లేకపోతే ఇల్లు దాటిపోతుందని చెప్పాడు శాస్త్రి. రైతు పొరుగు వాళ్ల పొలంలో ఉన్న వేళ వాళ్ల పంచన ఉన్న కోళ్లబుట్ట కింద పట్టెడ పెట్టాడు. తన ఇంటికి వాళ్ళిల్లు పడమరనే ఉంది. వాళ్ళు రాగానే మేం ప్రశ్నకు వెళ్తే మీరే తీశారని వచ్చింది, మీ ఇల్లు వెతకాలి అని పొరుగింటి వారితో కయ్యానికి దిగాడు. కొంచెంసేపు వాగ్యుద్ధం జరిగింది. తర్వాత చెయ్యి చేసుకునే వరకు వస్తే ఇరుగు పొరుగులు జోక్యం చేసుకుని అయితే ఇల్లు వెతకరా అన్నారు. పెద్ద మనుషులు అనబడే నలుగురు వ్యక్తులతో రైతు అతని ఇల్లు వెతకటం ప్రారంభించాడు. ఇల్లంతా వెతికి చివరన కోళ్లబుట్ట కదిపి తీసి ఇదిగో పట్టెడా అని అరిచాడు. పొరుగింటి వారు తలలు వంచుకున్నారు. అది ఎలా వచ్చిందో మాకు తెలియదని వాళ్ళు తల కొట్టుకుని ఏడ్చినా ఎవ్వరూ నమ్మలేదు. పద స్టేషన్కి అప్పగిస్తాను అని అతని మెడ మీద చెయ్యి వేసి ముందుకు నెట్టిన రైతుని మునసబు వెనక్కి తీశాడు. కరణం మునసబుల జేబులు తడిశాయి. తగువు చల్లారింది. శాస్త్రిగారికి పారితోషికం ఘనంగా ముట్టింది. సాధారణంగా ప్రశ్న చెప్పటంలో మెలకువగా ప్రవర్తిస్తారు శాస్త్రి. దిశ చెబుతాడు గాని ఫలానా వారి ఇల్లుని మాత్రం చెప్పడు. ఆడా మగ జాతి చెబుతాడు గాని ఆకారం చెప్పడు. చీర పంచ కట్టుకున్న వాటి రంగులు చెబుతాడు కానీ మనిషి రంగు చెప్పడు. అందుచేత అతని ప్రశ్నాశాస్త్ర పాండిత్యం మీద ఎవ్వరికీ నమ్మకం చెదరదు. పోన్లే, నీ సొమ్ము నీ చేతికి దక్కింది, ఇంకా తగవులు పడకండి అన్నాడు శాస్త్రి. స్టేషన్కి అప్పజెప్పేవాణ్ణండి, కానీ ఎదవలు కరణం మున్సబులు నోర్లు కట్టేసినారు, ఏటీ చెయ్యలేకపోయినాను అన్నాడతను. ఇటుపైన పెట్టేబేడా జాగ్రత్తగా చూసుకో అని నవ్వి, అవధాని ఇలారా అని పిలిచారు. అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇంట్లో పెట్టడానికి తండ్రి తనని అందుకే పిలిచాడని గ్రహించిన అవధాని గబగబా పళ్ళగెల కొబ్బరికాయలు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అటు తర్వాత 2 అరటిపళ్ళు తిని మంచినీళ్లు తాగి వీధిలోకి పరిగెత్తాడు అవధాని. అమ్మా, సుగుణక్క గారింటికి వెళ్ళొస్తాను అని కాలికి చెప్పులు తొడుక్కుంది అపర్ణ. సుగుణక్క వెళ్ళిపోయింది కదండి అందావిడ. దొడ్డమ్మ ఉంటారు కదా, కాసేపు కూర్చొని వస్తానమ్మా, తోచడం లేదు అంది అపర్ణ. తొందరగా వచ్చేయి, నాన్న కోపడతారు. చూడు, ఆ వేణుగాడితో నువ్వు మాట్లాడతావట, అందరూ అనుకుంటున్నారు. వాడికి ఉద్యోగం సద్యోగం లేదు, ఊరి మీద పడి తిరుగుతున్నాడు. వాడితో మనకు మాటలేమిటి? మాట్లాడినంత మాత్రాన కొంపలు అంటుకుపోవులే అని ఆమె మళ్ళీ ఏవో హెచ్చరికలు చేస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అపర్ణ. వీధి మలుపు తిరిగి లైబ్రరీ వైపు నడిచింది అపర్ణ. లైబ్రరీ ద్వారంలోంచి లోపలికి చూసింది. ఆమెకి వేణుమాధవ్ కనిపించలేదు. అతను వీధికెదురుగా ఉన్న బల్ల మీదే కూర్చుంటాడు లైబ్రరీలో. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టు నిల్చుంది. మళ్ళీ రోడ్డు మీదకొచ్చి నడక ప్రారంభించింది. ఆమె అడుగులు తడబాటుగా, అడుగు ముందుకు వెయ్యాలా వద్దా అన్నట్లున్నాయి. ఊరు దాటిన తర్వాత బెదురుగా, భయంగా చుట్టుపక్కల తననెవరన్నా గమనిస్తున్నారేమో అని చూసింది. నడక వేగం హెచ్చించింది. ఊరికి ఫర్లాంగు దూరంలో చిన్న బంగళా ఉంటుంది. సూరపరాజుగారి ఇల్లు. 3 దిక్కుల ఇంటికి ఆవరణగా పొలాలు, పెరటివైపు మామిడి తోట, అటు ఇటు చెరకు తోట, మధ్య నుంచి సన్నగా రోడ్డులా సూరపరాజుగారింటికి తోవ. చీరకుచ్చెళ్ళు గాలికి ఎగిరి కాలికి అడ్డం పడుతుంటే
ఏదో తెలియని భయంతో గుండె కొట్టుకుంటుంటే తానెప్పుడూ ఎరుగని సూరపురాజు గారి వీధి వాకిల్లో అడుగుపెట్టి ఓ క్షణం పాటు అలసిపోయినట్లు నిల్చుంది అపర్ణ. తానెప్పుడూ చవిచూడని నిశ్శబ్దం, హాయిగా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం. ఇలాంటి చోటు, ఇంత అందమైన ఇంటిలో నివసించే వేణుమాధవ్ ఎంత అదృష్టవంతుడు. అందుకే కాబోలు అతని ఆలోచనలు అందంగా ఉంటాయి, సంస్కారవంతంగా ఉంటాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, బుద్ధి ఉదారంగా ఉంటుంది. అంతేకాక ఏదీ లక్ష్యం చేయని మనిషిలా కూడా కనిపిస్తాడు. ఇలా అతని గురించి ఆలోచిస్తూనే వీధి వరండాలోకి, వాకిట్లోకి ఉన్న 4 మెట్లు ఎక్కి వెళ్ళి పెద్ద పెద్ద పువ్వుల కర్టెన్ వేలాడుతున్న గడప దగ్గర నిల్చొని అగ్రహారపు బ్రాహ్మణులు రావటానికి సంకోచించే సూరపరాజు గారింటికొచ్చిన తన సాహసాన్ని సమర్థించుకుంటూ, మనస్సుని కూడదీసుకుంటూ కర్టెన్ చేతివేళ్లతో కొద్దిగా తొలగించి లోపలికి చూస్తూ ఏవండి అని పిలిచింది నెమ్మదిగా. ఒక పిలుపుకే ఆమెకు సమాధానం వచ్చింది. ఎవరో వస్తున్నానుండమ్మా అని. ఆ గొంతులో, ఆ మాట తీరులో ఎంత మర్యాద, ఎంత ఆప్యాయత, సంస్కారం ఉన్నాయి అని వేణుమాధవ్ తల్లి అయి ఉంటుంది అనుకుంది అపర్ణ. 5 నిమిషాల్లో ఆమె కర్టెన్ తొలగించుకొని వరండాలోకి రానే వచ్చింది. చుట్టూ సన్నని జరి అంచున్న ఎర్రని మాధవవరం చీరలో, నుదుట ఎర్రని బొట్టుతో, పచ్చని శరీర ఛాయలో, లావు సన్నము కాని శరీర ఆకృతితో అందంగా హుందాగా నిల్చున్న ఆమె వైపు బిడియంగా చూసి చూపులు వాల్చుకుంది తడబాటుగా. నీలం పువ్వుల వాయిల్ చీరలో, నుదుట దోసగింజలాంటి తిలకం బొట్టు, నొక్కునొక్కుల జుట్టు చెవుల మీద అందంగా జారి చెవుల రింగులు చెంపుల మెరుపులలో కలిసి మెరుస్తుంటే గులాబీ రంగు తెలుపులో నాజుగ్గా అందంగా ఉండే అపర్ణ. 2-3 క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. అమ్మాయి బాగుంది, ముచ్చటగా చూసింది ఆ గృహిణి. రామ్మ లోపలికి. తలెత్తి ఎదురుగా నిల్చున్న ఆమె వైపు చూసింది అపర్ణ. ఆమె పెదవులపై చిరునవ్వు, ముఖంలో ప్రసన్నత, మరేదో సంతోషం. ఆమె వెనక తడబాటుగా నడుస్తూ అప్పటి వరకు తనకు రాని ఆలోచన, మీ కొడుకు కోసం నేను వచ్చానని చెబితే ఆమె తనను ఏమనుకుంటుంది అనే ప్రశ్న తోచి సిగ్గుపడింది. ఇలా వచ్చి ఉండాల్సింది కాదు. వేణుమాధవ్ తనని చాలాసార్లు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించిన మాట నిజమే. కానీ ఉరుములేని మెరుపులా, మబ్బులేని వానలా, కనీసం అతనితో మీ ఇంటికి వస్తున్నానని చెప్పకుండా వచ్చిన తన సభ్యతను అతనేమనుకుంటాడు అనుకుంటూనే ఆమె చూపించిన కుర్చీలో కూర్చుంది. టేప్ రికార్డర్లో నీ బాలుకన్నుల రెప్పల్లో తూనీగలాడేనా పాట వినవస్తోంది. అపర్ణ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఏవండి, మీకు కృష్ణశాస్త్రి సాహిత్యం ఇష్టమా అండి అడిగింది. అదే నవ్వుతో తన ఎదుట కుర్చీలో కూర్చున్న ఆమెను. అసలు తనతో పరిచయం లేని ఆ పిల్ల ప్రశ్నకు నవ్వుకుని, నీకిష్టం ఉండదా ఎదురు ప్రశ్న వేసిందావిడ. ఇష్టమేనండి అని నవ్వేసింది అపర్ణ. ఆ పిల్ల నవ్వినప్పుడు ఆమె సన్నని అందమైన పలువరసని, సన్నని గులాబీ పెదవులని మెచ్చుకోలుగా చూస్తూ, నీ పేరేమిటమ్మా అడిగిందావిడ. నా పేరు అపర్ణ అంటారండి. శంకరశాస్త్రి గారు పెళ్లి ముహూర్తాలు అవి పెడుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఆయన కూతుర్ని అని ఆగింది అపర్ణ. ఎందుకు, ఎవరి కోసం వచ్చావు అని ఆమె ప్రశ్నించలేదు. చాలా సంతోషమమ్మా, ఇవాళ నీ రాకతో మా ఇల్లు పావనమైనట్లే. నా పేరు రామలక్ష్మి. మా వారి పేరు నువ్వు వినే ఉంటావు. ఆయన్ని చూసి కూడా ఉండొచ్చు. మా అబ్బాయి వేణుమాధవ్ అని చెప్పింది. తెలుసు అంది అపర్ణ ఆమె మాటలు పూర్తి కాకుండానే. ఆమె కంగారుని అణుచుకుంటూ, తెలిసే ఉంటుంది, వాడు పుస్తకాల పురుగు. తెలుగు, ఇంగ్లీష్ అన్నీ చదువుతాడు. లైబ్రరీ వాడికి దేవాలయం అని నవ్వింది. తానొచ్చిన కారణం ఆమె చెప్పాలన్నట్లుగా, మీ అబ్బాయి నాకు లైబ్రరీలోనే కనిపిస్తుంటారు. ఎందుకో మిమ్మల్ని, మీ ఇల్లును చూడాలనిపించి ఇవాళ ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను అంది అపర్ణ. పిల్ల తెగువైనదే అని నవ్వుకుని, అవునమ్మా, మా ఇంటికి రావటానికి ఇంకా సంకోచమే ఈ ఊరి ఆడవాళ్లకు. ఏమిటో చాదస్తం. కాలమాన పరిస్థితులలో మనం మారాలన్న విషయం చాలామంది గ్రహించటం లేదు అంది రామలక్ష్మి. వస్తానండి అని లేచి నిల్చుంది అపర్ణ. ఎందుకు వచ్చినట్లు, మళ్ళీ వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నట్లు అని నవ్వుకుని, కూర్చోమ్మా, మా అబ్బాయి తెలుసన్నావు కదా, ఎప్పుడైనా మాట్లాడావా, పరిచయం ఉందా అని నవ్వుతూనే ప్రశ్నించి, బాబూ ఆ పాట ఆపి రారా యువతలకోసారి పిలిచింది కొడుకుని రామలక్ష్మి. వస్తున్నానమ్మా అని వాళ్ళున్న దగ్గరికి వస్తూనే అపర్ణను చూసిన వెంటనే వికసించిన వదనంతో, ఓ అపర్ణ, అమ్మ మాటలు వినిపిస్తుంటే ఎవరొచ్చారో అనుకున్నాను. నువ్వు వస్తావని చెప్తే నేనే తీసుకొచ్చేవాడిని కదా. నీ కూడా ఎవరొచ్చారు, నీకు ఇల్లు ఎలా తెలిసింది అన్నాడు గబగబా వేణుమాధవ్. అనుకోకుండా వచ్చానండి. ఇంతోటి టౌన్లో ఇల్లు తెలియటానికి ఏముంది, మీరు చెప్పారు కదా,
ఫలానా చోట మా ఇల్లుందని నవ్వుతూ అంది అపర్ణ. మీ ఇద్దరికీ పరిచయం ఉందన్నమాట. సరే వస్తాను, కూర్చుని మాట్లాడుతూ ఉండండి అని తను లేచి ఆ కుర్చీ కొడుకు ముందుకు జరిపింది రామలక్ష్మి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్. నువ్విలా ఎప్పుడో ఓ రోజు నాకు చెప్పకుండా వస్తావని అనుకోలేదు సుమా. నేను పిలవటమే కానీ నువ్వు రావని, మీ నాన్నగారు నిన్ను రానివ్వరని అనుకున్నాను. ఇవాళ లైబ్రరీకి వెళ్ళలేదు. బద్ధకంగా ఉండి పాటలు వింటూ కూర్చున్నాను. ఏమిటి కబుర్లు అన్నాడు కనుబొమ్మలెగరేసి నవ్వుతూ వేణుమాధవ్. మీరు చెప్పండి, నేను వింటాను. ఆమె మీ అమ్మగారా? అవును. ఇంక నేను కబురు చెప్పటం నువ్వు వినటం సరి అనుకుంటాను. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందట కదా? ఎవరు చెప్పారు? అగ్రహారంలో మీ అగ్రకులస్తులు అనుకోగా విన్నాను. మా వాళ్ల మీద మీకు ఎంత కోపం ఉంది? ఏమనుకున్నారేమిటి? నిన్ను చూడటానికి పెద్ద మొగుడు వచ్చాడని. చిచి, మొగుడంటారేమిటి? నవ్వింది అతని మాటల మధ్యలో. పోన్లే, పెద్ద పెళ్ళికొడుకు వచ్చాడని, అతను నిన్ను చూసి నచ్చాడని, అతని మీ తల్లిదండ్రులు నచ్చారని. నువ్వు? లేదు, నాకతను నచ్చలేదు, వద్దన్నాను. ఎందుకలా మాటకు అడ్డం పడతావు? నేను నీ పెళ్లి జరిపించేవాడైనట్లు గలగల కొంటెగా నవ్వుతూ అన్నాడు వేణు. అతను నాకన్నా వయసులో బాగా పెద్దవాడండి. అతన్ని ఒక్కసారి యథాలాపంగా చూశానంతే. తప్పనిసరిగా బలిపశువులా అతని ఎదుట కూర్చున్నాను. అసలు ముందు ఆ సంబంధం విషయం విని పిలవవద్దనానండి. నా మాట వినిపించుకునేవారెవరా ఇంట్లో? అపర్ణ కనుల నిండుగా నీరూరింది. నువ్వు వద్దంటే బలవంతాన పెళ్లి జరిపిస్తారా? అలా అయితే చెప్పు, అరెస్ట్ చేయిస్తాను. ఆమెను చూస్తూ జాలితో ఆవేశంగా అన్నాడు వేణు. చచ్చిపోతాను కానీ అతని చేత మెడలో తాళి కట్టించుకుంటానా? లేదులేండి, నన్ను తిట్టుకుని చిరాకు పడ్డారంతే అని కనులొత్తుకుంది పైట చెంగుతో అపర్ణ. 2 కప్పుల టీ తెచ్చి కొడుక్కి అపర్ణకి చెరో కప్పు ఇచ్చింది రామలక్ష్మి. ఈవిడ మా అమ్మ, పేరు రామలక్ష్మి. ఈ అమ్మాయి అపర్ణ. లైబ్రరీలో నాకు ఫ్రెండ్ అయింది. ఈ ఊళ్ళో సాహిత్యం గురించి మాట్లాడుకునేది మేమిద్దరమే అన్నాడు వేణుమాధవ్. ఈవిడ మా అమ్మ అని వేణు నోటి వెంట రాగానే లేచి నిల్చుని వినయంగా నమస్కరించింది అపర్ణ. కూర్చోమ్మా అంది రామలక్ష్మి నవ్వుతూ. సాహిత్యం అంటేనే నాకు తెలియదు, చర్చ కూడానా? వేణుమాధవ్ గారు చెప్తారు, నేను వింటాను అంది అపర్ణ మళ్ళీ కూర్చుంటూ. అలా మా పెరటి తోట చూద్దు గాని వస్తావా అడిగాడు వేణు టీ తాగి కప్పు దిగువన పెట్టేస్తూ అపర్ణని. బాబు, ఎవరన్నా మీ ఇద్దరు తిరగటం చూస్తే పాపం ఆ అమ్మాయిని ఆడిపోసుకుంటారా అంది కంగారుగా రామలక్ష్మి. ఆడిపోసుకోవడం ఈ ఊరి వారికి అలవాటమ్మా, రా అపర్ణ అని తాము కూర్చున్న గదిలోంచి బయటకు నడిచాడు వేణు. మీరు రండత్తయ్యా. పిన్ని ఏమని సంబోధించాలా అని క్షణం తటపటాయించి చుట్టరికం లేని వారిని అమ్మ, అత్తయ్య అని పిలవమంటుంది అనుకుని అత్తయ్య గారు అంది అపర్ణ. నాకు పనుందమ్మా, సర్లే పద వస్తాను అని పనివాడిని పిలిచి ఇల్లు చూడమని వాళ్లతో తోటవైపు నడిచింది రామలక్ష్మి. మామిడి చెట్టు కింద వేణుకి ఎదురుగా కూర్చుంటూ, మీ పనివాళ్లకు చెప్పండి నేను మీ ఇంటికి వచ్చినట్లు ఎవరికీ చెప్పొద్దని అంది అపర్ణ ఆ తల్లి కొడుకులిద్దరి వైపు కలియ చూసి అర్థిస్తున్నట్లు. ఇంటి దగ్గర మీ వాళ్ళు ఒప్పరు కదూ, నువ్వు మా ఇంటికి వస్తే అన్నట్లు మా పనివాళ్ళు అలా చెప్పరు. అయినా చెప్తాలే అమ్మాయి. నువ్వేం చదివావో అడిగింది రామలక్ష్మి. 5వ తరగతి మాత్రమేనండి అంది అపర్ణ. అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నాకు ఒక తమ్ముడున్నాడండి. ఆమె ఇంకేమీ ప్రశ్నించలేదు. వేణుమాధవ్, విశ్వనాథ, గోపీచంద్, శ్రీశ్రీ, పెరల్ బుక్ వాళ్ల సాహిత్యం గురించి ఏవేవో చెప్తున్నాడు. శ్రద్ధగా వింటోంది అపర్ణ. తాను కాసేపు కూర్చొని విని లేచి, ఆ అమ్మాయిని పొద్దుపోకుండా ఇంటికి పంపించు, నీ ఉపన్యాసం ఇవాల్టి కాపీ అంది రామలక్ష్మి. వేణు వాచి చూసుకుని ఇంకో 10 నిమిషాలు పంపించేస్తానమ్మా అని వదిలిన వాక్యం దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభించాడు. ఆ పిల్ల ఏ అబద్ధం చెప్పి ఇల్లు కదిలిందో బాగుండదు సుమా, జాగ్రత్తగా పంపించేయి అని హెచ్చరించి వెళ్ళిపోయింది రామలక్ష్మి. మీ అమ్మగారు నన్నేమనుకుంటున్నారో సిగ్గుగా ఉంది. ఏమిటో 2 రోజుల నుంచి నన్ను మా నాన్న లైబ్రరీకి వెళ్ళటానికి వీల్లేదని ఆంక్ష పెడుతున్నారు. మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని మరి నిలవలేక ఇవాళ తెగించిటొచ్చాను అంది అపర్ణ తలవంచి నేల చూపులు చూస్తూ. అభినందనలు ఎందుకు చెప్పాను? నీ మనస్థైర్యానికి మెచ్చుకునే అపర్ణ. ఎవరేమనుకుంటారో అనే సంకోచంతో మనిషి ఒక్కడుగు ముందుకు వెయ్యలేడు. అలా సంకోచించే మనిషిని మొట్టేస్తుంది తల ఎత్తకుండా ఈ సంఘం. తెలుసా, నువ్వు మెట్రిక్ కట్టి చదువు, ముందు చదివి ఉద్యోగార్హత సంపాదించు. అప్పటి వరకు పెళ్లి వాయిదా పడేలా చూసుకో. తర్వాత నీ మనస్సుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటావు, లేదా ఒకరి మీద ఆధారపడి బ్రతికే నైత్యం లేకుండా స్వతంత్రంగా నిన్ను నువ్వు పోషించుకుంటావు. మీ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు నాకు తెలుసు. నీకు తగిన వరుణ్ణి తెచ్చి పెళ్లి చేసే స్తోమత వాళ్లకు లేదు. మరేమీ అనుకోకు.
మగవాడు వెలకు అమ్ముడుపోయే వరకట్న దురాచారం మన సంఘంలో మాసిపోనంత వరకు ఆడపిల్లల ప్రారంధము ఇంతే. నిజమే అంది ఏమనాలో తెలియక అపర్ణ. నీకు కావాల్సిన పుస్తకాలు నేను కొంటాను, నోట్సులు రాసిస్తాను, పరీక్ష ఫీజు కడతాను. కానీ ఇదంతా ఎవ్వరికి తెలిసినా నీ చదువు సాగదు. ఎలా? మీ అమ్మగారు నీకు సహకరిస్తారా? మా అమ్మ మరీ పాతకాలపు మనిషండి. మా తమ్ముడు కొంచెం డబ్బులు వాడి చిరుతిండికిస్తే మీరిచ్చే నోట్సులవి నాకు చేరవేస్తాడు. అమ్మకి ఈ విషయం తెలిసిందా నాన్నగారికి చెప్పొద్దని బ్రతిమలాడతాను. ఆమెకు నేనంటే గారమే లేండి. మీరు నా చదువు గురించి అయ్యే ఖర్చంతా లెక్క వెయ్యండి. నేను జీవితకాలంలో ఎలాగైనా డబ్బు సంపాదించిస్తాను. ఓ అలాగే ఇద్దువుగాని అమ్మాయి, నా బాకీ తీర్చాలనైనా నువ్వు శ్రద్ధగా చదువుతావనుకుంటాను. కానీ ఈ నవల్సు వారపత్రికలు అవి అదే పనిగా చదవటం కొంతకాలం మానేయాలి. అంటే నువ్వు మెట్రిక్ పాస్ అయ్యే వరకు. అంగీకారంగా తల ఊపింది అపర్ణ. ఇంక వెళ్దామా? లేచి నిల్చున్నాడు వేణుమాధవ్. తను లేచి చీర కుచ్చెళ్ళు దులుపుకుంది అపర్ణ. మా ఇల్లు, తోట వాతావరణం ఎలా ఉంది? నవ్వుతూ అడిగాడు వేణుమాధవ్. హాయిగా ఆహ్లాదంగా. మీరు చాలా అదృష్టవంతులు అంది అపర్ణ. నవ్వాడు వేణుమాధవ్. ఆ నవ్వులో ఏదో విషాదం దోబూచులాడింది. బొట్టు పెట్టి అరటిపళ్ళు చేతిలో పెట్టబోయిన రామలక్ష్మితో చెయ్యి వెనక్కి తీసుకుని, వద్దండి, ఇవి ఎవరిచ్చారని చెప్పను అంది అపర్ణ. అయితే కూర్చుని 2 పళ్ళు తిని వెళ్ళు. వద్దండి, ఇవాళ మా ఇంట్లో 4-5 పళ్ళు తిన్నాను. సరే మరేం తింటావు? అబ్బాయి చేయమంటే ఇవాళ వెజిటబుల్ పలావ్ చేశాను. తినటానికి అభ్యంతరమా? వద్దండి, అపర్ణకు అలాంటి అభ్యంతరాలు లేవు. తీసుకురామ్మా అన్నాడు వేణుమాధవ్. వద్దండి అంది మళ్ళీ అపర్ణ. వద్దండి వెక్కిరించినట్లని. కూర్చో అన్నాడు వేణు. మీకు ఎంతకాలమై పరిచయం? నవ్వుతూ అడిగింది రామలక్ష్మి. కొందరితో పరిచయం దగ్గర కావటానికి ఎంతో కాలం అక్కర్లేదమ్మా. కొందరు జీవితాంతం కేవలం పరిచయస్తులుగానే మిగిలిపోతారు దూరంగా. అపర్ణ నాకు స్వంత చెల్లెల్లా అనిపిస్తుంది అన్నాడు వేణు. తినక తప్పదంటారా అంది అపర్ణ. తప్పదు, కూర్చో. రామలక్ష్మి తెచ్చిన పలావు గబగబా తిని లేచి చేయి కడుక్కొని, బాగా పొద్దువాలింది, అమ్మ కోపడుతుంది, నాన్న ఆరాలు తీస్తారు అంది భయంగా అపర్ణ. సంధ్య గడిచి చీకట్లు పరుచుకుంటున్నాయి. అపర్ణ వెనక వీధి మొదల వరకు నడిచి, మళ్ళీ మా ఇంటికి ఎప్పుడొస్తావు అడిగాడు వేణు వీలు చూసుకుని. సరే, నీ చదువు విషయం మన మధ్య, పుస్తకాలు నడపడం డ్యూటీ మీ తమ్ముడికి చెప్పు. మీ అమ్మగారిని మంచి చేసుకో. అలాగే అన్నట్లు తల ఊపింది అపర్ణ. గబగబా నడిచి వెళ్ళిపోతున్న అపర్ణ వైపు 2 నిమిషాలు చూసి పాపం అనుకున్నాడు వేణు. వీధి గడపలోనే నిల్చున్న శంకరశాస్త్రి, అమ్మాయి ఎటు వెళ్ళావు అడిగాడు. సుగుణక్క గారు దొడ్డమ్మగారింట్లో కూర్చుని మాట్లాడుతుంటే అలా వేళ తెలియలేదు నాన్న అంది తడబాటుగా. అదే ప్రశ్న తల్లి కూడా వేసింది. అపర్ణ మళ్ళీ తండ్రికిచ్చిన జవాబే తల్లికి చెప్పింది. ఆ రాత్రి మళ్ళీ కూతురు పక్కలో కూర్చుని, చిన్న పిల్లవి, నీకేమీ తెలీదు. సినిమాల్లో పుస్తకాల్లో కథల్లోలా జీవితాలు నడవవు. అలాంటి జీవితం సాగాలని కోరుకోవటం ఉత్త పిచ్చి అని. నేను అలా కోరుకోవటం లేదు, నాకు తెలుసమ్మా. ఆమె చెప్పవలసింది పూర్తి కాకుండానే అంది అపర్ణ. అది కాదు, చెప్పింది వినిపించుకోవే. అతడు వయసులో ఏమంత పెద్దవాడు కాదు. ఇల్లు వాకిలి ఉంది, ఉద్యోగం ఉంది. ఈ సంబంధం వదులుకుంటే నీకు అసలు ఇలాంటి సంబంధం మరి రాదు అను. సుగుణక్కకి ఉత్తరం రాసి పడేస్తాను అందావిడ బుజ్జగింపుగా, కూతురి తల నిమురుతూ. అపర్ణ మాట్లాడలేదు. ఆమె మళ్ళీ 2-3 సార్లు ఏమంటావు, నువ్వు ఒప్పుకున్నట్లే కదూ అని అడిగిన మీదట రుద్ధస్వరంతో, నా మీద ఇలా ఒత్తిడి తెచ్చే కన్నా నువ్వు నాన్న కలిసి నా పీక నులిమి చంపేయండమ్మా అంది. కరిగిపోయింది గున్నమ్మ. పోన్లే ఏడవకు, నాన్నగారికి నేను చెప్తానులే అని లేచి ఎవరిని దుట్టునా దేవుడేం రాశాడో అని సణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మాయికి నచ్చ చెప్పావా అని అడిగిన శాస్త్రితో, అది నాకు వద్దు మొర్రో అంటుంటే ఏం నచ్చ చెప్పనండి. పోనీ దాని కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. సుగుణకి ఓ కార్డు రాసి పడేయండి, అపర్ణ వద్దంటుందని. ఇంతకన్నా మంచి సంబంధం మనం తేగలమటే అన్నాడతను చిరాగ్గా. తేలేం, నిజమే. అది చస్తానంటుంటే ముడిపెడతామటండి. చచ్చిపోతానంటోందా విస్మయంగా అడిగాడతను. ఖచ్చితంగా చెప్పింది. అది చదువుకుంటానంటోంది. పోనీ చదవనియండి. 60వ ఏట అగ్గిగండమని ముసలిదైపోయిందేమిటండి మరీను. చదువుకోనిండి. కళ్యాణయోగం వస్తే అదే అవుతుంది పెళ్ళి. అతను మాట్లాడలేదు. మౌనంగా ఆలోచిస్తున్నట్లుండిపోయాడు. 2 రోజుల తర్వాత మాట్లాడితే సుగుణకు అపర్ణకి నచ్చలేదు అని రాసేయమంటావా అని అడిగాడతను భార్యను. రాసయ్యండి, అది మెట్రిక్కి కడతాను, మీరేమీ డబ్బు పెట్టనక్కర్లేదు అని నన్ను బ్రతిమిలాడి ఏడుస్తోంది. డబ్బు పెట్టకుండా ఎలా అవుతుంది?
ఆమె మాట మధ్యలో ఆవేశంగా అన్నారు శంకరశాస్త్రి. దాని స్నేహితురాలు పుస్తకాలు ఇస్తానందట, నోట్సు అవిలి రాసిస్తానందట, చదవనియండి. ప్రతిదానికి దాన్ని కాదంటే ఎలా చస్తుంది? దీర్ఘం తీసిందావిడ. అయితే ఎలానో అగరించుని అని తల కొట్టుకున్నాడతను. కథ కొనసాగుతుంది.